తెలుసా? అరుచుకుంటూ అరుచుకుంటూ పారిపోతాం అనమాట. వాళ్ళు వెళ్ళిపోయి పారిపోయాడు అనమాట. ఓకే, వీళ్ళిద్దరూ ఫ్రెండ్స్ అయిపోతారు అనమాట. ఎలా ఫ్రెండ్స్ అయ్యారు తెలుసా? తనకు అడిగింది అనమాట, నీ పేరేంటి అని అడిగింది. ఈ మంకీని, బేబీ మంకీని అడిగింది అనమాట. నా పేరు వేదాంశ్ అని నీకు అస్సలు చెప్పనని చెప్పింది. నా పేరు వేదాంశ్ అని నీకు అస్సలు చెప్పను, నీకెందుకు చెప్పాలి అని చెప్పేసి అంటది అనమాట. ఈ చిలుక పేరేంటి తెలుసా? చైత్ర చిలుక అన్నది. భలే ఉన్నావు వేదాంశ్ నువ్వు అని చెప్పేసి పక్క నవ్వింది. ఎందుకని నేను పేరు చెప్పకనే చెప్పేసావు, చెప్పనని చెప్పేసావు కదా అని చెప్పేసి చైత్ర నవ్వేసింది అనమాట. నవ్వేసిన తర్వాత తను ఏడ్చుకుంటే, నన్ను చూసి నువ్వు నవ్వుతావా, నువ్వు మా మమ్మీకి చెప్తానని చెప్పేసి వెళ్ళి వాళ్ళ మమ్మీని పిలుచుకొని వచ్చింది. ఎవరు వాళ్ళ మమ్మీ? వాళ్ళ మమ్మీ ఎవరు? ఎక్కడుంది? పిలవండి. వెళ్ళి మీ మమ్మీని పిలిచిరా. వెళ్ళి మీ మమ్మీని పిలిచిరా. తీసుకురావాలి, మీ మమ్మీని తీసుకురావాల్సిందే ఇప్పుడు. మమ్మీ అన్నా? అవునా? వీళ్ళ మమ్మీని పిలిచి రమ్మంటే నిజంగా వాళ్ళ మమ్మీనే పిలిచి, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు మమ్మీ ఇక్కడ ఉందని. మీ మమ్మీనా? వీళ్ళ మమ్మీకి చెప్పింది అనమాట. మమ్మీ చెప్తే తను ఎవరు అని చెప్పేసి అడిగింది అనమాట. వాళ్ళ మమ్మీ వచ్చిన తర్వాత ఆ మమ్మీ ఏం చెప్పింది, తన పేరు నేను చైత్ర అని అస్సలు చెప్పాను, నేనెందుకు చెప్పాలి నీకు అని చెప్పేసి అన్నది అనమాట మమ్మీకి. సరే నువ్వు చెప్పొద్దులే, నువ్వు ఓకే అని చెప్పేసి గుడి నుంచి వాళ్ళ మమ్మీ ఏం చేసింది, ఏ గుడి నుంచి? జై గురుదేవ్ గుడి నుంచి, గుడి దగ్గర నుంచి కొబ్బరి చెప్ప తీసుకొచ్చి అది ఇచ్చింది అనమాట. కొబ్బరి చెప్ప ఇచ్చేసింది, తినేస్తుంది అనమాట. ఎందుకంటే వెళ్ళిపోతుంది అనమాట. వెళ్ళిపోయిన తర్వాత ఇచ్చేమని చెప్తుంది అనమాట. తన పేరు చైత్ర, అస్సలు చెప్పను. ఆ చైత్ర నన్ను ఒక వేటగాన్ని ముగ్గు కొరికేసింది, నన్ను కాపాడింది అని నేను అస్సలు చెప్పను. వేటగాన్ని కొరికేస్తే పారిపోయాడని అస్సలు చెప్పను అని చెప్తుంది అనమాట. సరే అని చెప్పేసి కొబ్బరి చిప్పించిందా వెళ్ళిపోతుంది అనమాట. ఎవరికి చెప్పింది తెలుసా? వాళ్ళ మదర్కి చెప్పింది అనమాట, చెప్పను అని. తెలిసిపోతుంది. అవును, అదే చెప్పను అని చెప్తుంది అనమాట. బేబీ మంకీ దాని తెలివితేటలు అలా ఉన్నాయి అనమాట బేబీ మంకీ. తర్వాత ఏం చేస్తుంది, వెళ్ళిపోయిన తర్వాత ఏం జరిగిందంటే, ఇలా వాళ్ళ తర్వాత చైత్ర చిలుక చెప్తుంది అనమాట వాళ్ళ మమ్మీకి, ఇలా జరిగిందంటే ఇలా ఇంకా వచ్చిన తర్వాత చూస్తే వేటాడి పట్టుకెళ్ళిపోయాడు, నేను కాపాడాను అని చెప్తారు అన్నమాట. తర్వాత సరే అని చెప్పేసి, మీరు ఎక్కడికి వెళ్ళిపోయారు, అట్లా వెళ్ళిపోకూడదు కదా, అట్లా ఎక్కడికి వెళ్ళిపోయారు బాబుని వదిలేసి అని చెప్పేసి అడుగుతుంది అనమాట చిలుక. అయితే నేను తనకి చిన్న ప్రాబ్లం ఉంది, అందుకనే నేను బయటికి గుడికి వెళ్ళేసి కొబ్బరికి ముక్క తీసుకొని వచ్చాను. కొబ్బరి ముక్కలో చిన్న మెడిసిన్ పెట్టేసి తనకి ఇవ్వాలి, అలా ఇస్తేనే తనకు ఉన్న ప్రాబ్లం తగ్గిపోతుంది అని. ఏం ప్రాబ్లం ఉందంటే, ఎవరు ఏది అడిగినా కూడా నేను చెప్పను అని చెప్పేస్తుంది. ఎవరు ఏది అడిగినా నేను చెప్పను అని చెప్పేస్తుంది అని చెప్పేసి అంటారు అనమాట. అన్న తర్వాత మీరు అట్లా వదిలేస్తారు, మరి చెప్పను, అట్లా ప్రాబ్లం ఉన్నప్పుడు మీరు అట్లా వదిలేసి వెళ్ళిపోకూడదు కదా అని చెప్తారు అనమాట. అప్పుడు తను అంటది, నేను ఆల్రెడీ తనకి కేర్ టేకర్కి పెట్టేసి వెళ్ళిపోయాను అంటది. కేర్ టేకర్ ఎవరంటే ఉడత, స్క్వేరల్. రానోళ్ళు రండి, ఇంతకుముందు రాని వాళ్ళు రండి. ఓకే, కూర్చో. స్క్వేరల్ తను పెట్టేసి వెళ్ళిపోయాను అన్నది.
తను అడుగుతానమాట, నువ్వు ఎందుకు వెళ్ళిపోయావు అట్లాగా అని చెప్పేసి వాళ్ళ మదర్ అడిగింది అనమాట తన్ని. వెళ్తే నేను చెప్పాను కదా నాకు భయము అని చెప్పేసి నువ్వు వినలేదు, నన్ను ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయాను, నన్ను ఇక్కడ నాకు చెప్పేసి వెళ్ళిపోయావు, వేటగాడు వచ్చేసి నాకు భయపడిపోయాను, నేను కూడా తిందామని చెప్పేసి బయటికి వెళ్ళిపోయాను అని చెప్పేసి ఏదో చెప్తుంది అనమాట. దానికి ఏదో వచ్చేసి చెప్పేసింది అనమాట వాళ్ళ మదర్కి. తర్వాత చిలుక అంటది అనమాట, మీ ఇద్దరిది తప్పు, మీరు తనకి భయం అన్నప్పుడు నువ్వు ఎట్లా తనని వదిలేసి వెళ్ళిపోయావు, మీరైనా ఉండాలి కదా, అట్లా చేయకూడదు కదా అంటే, లేదు తనకి మెడిసిన్ తీసుకురావాలి కదా అందుకని నేను వెళ్ళానంటే, ఇక నుంచి అలా చేయకండి, మీ ఒక పని చేయండి అని చెప్తాను అనమాట. ఏం పని చేయాలంటే, ఇక్కడ అందరు ఇక్కడ వినండి, ఆదిత్య డిస్టర్బ్ చేస్తున్న అందరినీ మీ డాడీకి చెప్పనా, తను చెప్తుంది అనమాట, ఇక నుంచి ఉడతని గుడికి పంపించండి, కొబ్బరి ముక్క తీసుకొస్తుంది, ఓకేనంటే. అమ్మో మళ్ళీ నాకు భయపడేలాగానే చేస్తున్నా, నాకు భయం అని తెలుసు కదా, నన్ను ఎట్లా పంపిస్తారు అంటది అనమాట. అంటే లేదు, ఇక నుంచి నేను సహాయం చేస్తాను, నేను తనకి హెల్ప్గా ఉంటానని చిలిక అంటది అనమాట. చిలిక అన్న తర్వాత వీళ్ళిద్దరు కలిసి రోజు గుడికి వెళ్ళేసి కొబ్బరి తిప్ప తీసుకోవడానికి వెళ్తారనమాట. ఓకే, తర్వాత వాళ్ళ మదర్ ఏం చేస్తుంది, తన దగ్గర కేర్ టేకర్గా ఉంటారనమాట. ఉన్న తర్వాత అక్కడ తల్లి అని అడుగుతుంది అనమాట, అడగకుండానే సాయం చేసావు, నేను మా మంచి కోరుతున్నావు కాబట్టి నీకు ఏది కావాలంటే అది మేము కూడా హెల్ప్ఫుల్గా ఉంటామని వాళ్ళ మదర్ చెప్తుంది అనమాట. మదర్ చెప్పినప్పుడు వాళ్ళ చిలుక అంటది అనమాట, మా అమ్మ నాకు ఒక మంచి మాట చెప్పింది, ఎవరైనా ఆపదలో ఉన్నప్పుడు మనం సాయం చేయాలి, మనం సాయం చేస్తే ఆ ప్రతిఫలం అనేది మనకు తిరిగి వస్తుంది అని చెప్తుంది. వాళ్ళ చిలుక వాళ్ళ మమ్మీ చెప్పింది అని చెప్తుంది అనమాట. దానికి చిలుక ఉడత బేబీ మనకి కూడా భలే బాగా చెప్పావు, ఇక నుంచి నువ్వు ఏదంటే అదే నేను హెల్ప్ చేసి పెడతాము, మేము నీకు కూడా హెల్ప్గా ఉంటామని చెప్తాను అనమాట. ఇక్కడ మీకు ఏమర్థమైంది, ఎవరైనా ఆపదలో ఉంటే ఇక్కడ ఉండదు, నా దగ్గరే ఉంటుంది, ఎవరైనా ఆపదలో ఉంటే హెల్ప్ చేయాలి. ఓకే, ఇతరులకు సాయం చేయటం మానవ ధర్మం, ఇతరులకి సాయం చేయటం అనేది మానవ ధర్మం. మనమైనా సరే మన ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్నారు కదా, ఎవరికైనా ఏదైనా కావాలంటే హెల్ప్ చేయండి, మీ దగ్గర ఉన్నది వాళ్ళకి షేర్ చేయండి, ఓకేనా. అలా సాయం చేస్తూ ఉంటే మన పట్ల డిసిప్లిన్ అన్నారు కదా, హెల్పింగ్ నేచర్ అని చెప్పారన్నారు కదా, అవన్నీ కూడా మనకి బై బర్త్ వచ్చినాయి అనుకోండి, పెద్ద అయిన తర్వాత మనకు ఒక మంచి సక్సెస్ లైఫ్లో మనకు ఒక మెమొరబుల్ స్టోరీస్ ఉంటాయి అన్నమాట. అర్థమైందా, సక్సెస్ లైఫ్లో మెమొరబుల్ స్టోరీస్ ఉన్నాయి మన లైఫ్లో ఉంటాయి అన్నమాట. అది ఇతరులకి నేర్పిస్తూనే ఉంటాం, మనం నేర్చుకున్నది ఇంకొకరికి నేర్పించాలి. ఇక్కడ మీరు నేర్చుకున్నారు కదా, ఇక్కడ మీరు నేర్చుకున్నది ఇతరులకి మీ ఫ్రెండ్స్కి కూడా నేర్పిస్తూ ఉన్నాడు. నేర్పించినప్పుడు ఏమవుతుంది, మీకు లెర్నింగ్ అవుతుంది, ఎదుటి వాళ్ళు కూడా నేర్పించగలరు అనమాట. ఇప్పుడు మీకు కొన్ని నేను చూపిస్తాను ఇమేజెస్, మీకు తెలిస్తే చెప్పండి. ఈ పర్సన్ తెలుసా, చూపిస్తాను, వెయిట్ చూడండి కూడా. సరే ఓకే, మీకు తెలియదు ఎందుకంటే ఈయన ఎవరో నాకు తెలియదు, నా ఫ్రెండ్ కూడా కాదు. చెప్పు. ఓకే, తన కాంతారావు, తనకి ఒక హ్యాండ్ లేదు చూసారా, ఒకటే కాదు 2 హ్యాండ్స్ లేవు తనకి, తనకి 2 హ్యాండ్స్ లేవు. కానీ తను ఏం చేస్తున్నాడు అక్కడ ఇమేజ్ లో, వర్క్ చేస్తున్నాడు. ఏ వర్క్ చేస్తున్నాడు, టైపింగ్ చేస్తున్నాడు. టైపింగ్ చేస్తుంది కదా, టైపింగ్ కదా, చూడండి. టైపింగ్ చేస్తున్నాడు.
Man, there is not under the hand, ma'am. How is walking, ma'am? ఓకే సిట్ సిట్ సిట్. కూర్చోండి. మనకి హ్యాండ్ లేదు. హ్యాండ్స్ లేకుండా టైపింగ్ ఎలా చేస్తున్నాడు తెలుసా? కాళ్ళతో చేస్తున్నాడు. కాలు ఫింగర్, మన కాలు ఫింగర్స్ ఉంటాయి కదా, కాలు ఫింగర్స్ తో చేస్తున్నాడు. తను పుట్టినప్పుడు 2 చేతులు లేకుండా పుట్టాడు. పుట్టినప్పుడు తను 2 హ్యాండ్స్ లేకుండా పుట్టాడు. ఓకేనా? తనకి మీలాగా చిన్నప్పటి నుంచి అందరిని మీకు చూస్తూ స్కూల్కి వెళ్ళే వాళ్ళని చూస్తూ తనకి అనిపించేదంట, నేను కూడా స్కూల్కి వెళ్ళాలి, నేను కూడా వాళ్ళ చదువుకోవాలి, నేను కూడా వాళ్ళగా మంచి నాలెడ్జ్ సంపాదించుకోవాలి, నాకు ఒక మంచి పేరు రావాలి, నా లైఫ్లో నేను కూడా ఒక స్పెషల్గా కనిపించాలి అని చెప్పేసి చిన్నప్పుడు అనుకున్నాడంట. ఓకేనా? చిన్న ఏజ్లో అంటే యూకేజీ, ఎల్కేజీ, ఫస్ట్ క్లాస్ అట్లా వెళ్తుంటారు కదా, ఆ టైంలో రోజు పిల్లలు వెళ్తుంటే చూస్తూ తను కూడా అప్పుడు నేర్చుకోవాలనిపించిందంట. అయితే వాళ్ళు స్కూల్కి వెళ్ళాలంటే వాళ్ళ స్కూల్లో టీచర్ అన్నాడు తను